హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ప్రపంచ వేదికలపై ఇండియాకి మరోసారి భారీ డిప్లొమాటిక్ సక్సెస్ దక్కింది. ప్రపంచంలో ఎక్కడైనా గ్లోబల్ ఓటింగ్, కన్సెన్సస్ బిల్డింగ్ లేదా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డెసిషన్స్ గురించి చర్చ వచ్చినప్పుడు ఇండియాకి అనేక దేశాల మద్దతు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎలా అనుకుంటున్నారా? ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియాకి సపోర్ట్ చేయడంతో మన దేశానికి ఒక కీలకమైన ఇంటర్నేషనల్ రెస్పాన్సిబిలిటీ దక్కింది. అసలు అన్ని దేశాలు మనకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాయి? ఏ విషయం మీద ఇస్తున్నాయి? ఇంటర్నేషనల్ రెస్పాన్సిబిలిటీ దక్కడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్రశంకర జ్యోతిష పీఠం. మొబైల్ 9573711811. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ కొత్త షిప్పింగ్ రూల్స్ ప్రకటించడం, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ప్రపంచంలోని అతి ముఖ్యమైన షిప్పింగ్ రూట్స్లో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఇరాన్ కొత్త నిర్ణయాలు ప్రకటించింది. మీకు తెలిసిందే, ప్రపంచ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్లో భారీ భాగం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాయి. ఇరాన్ ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్లే ప్రతి షిప్ తప్పనిసరిగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ప్రస్తుతం ఈ ఇన్సూరెన్స్ను ఫ్రీగా ఇస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఛార్జెస్ విధించే అవకాశం ఉందని ఇరాన్ తెలిపింది. అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోకి ప్రవేశించాలనుకునే షిప్స్ 48 గంటలు ముందుగానే పర్మిట్ కోసం అప్లై చేయాలి. అంటే షిప్ డీటెయిల్స్ను 2 రోజుల ముందుగానే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ మరో ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఇరాన్ సూచించిన రూట్లోనే షిప్స్ ప్రయాణించాలి. అండర్ వాటర్ మైన్స్ లేదా ఇతర ప్రమాదాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ చెబుతుంది. ప్రస్తుతం చాలా షిప్పింగ్ కంపెనీస్ ఈ కొత్త రెగ్యులేషన్స్ను ఫాలో చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఏరియా. అలాగే అమెరికా నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు బాగా ఇష్టమైన ప్రపంచ నాయకుల గురించి మాట్లాడారు. ట్రంప్ ప్రకారం తనకు బాగా ఇష్టమైన 2 గ్లోబల్ లీడర్స్లో ఒకరు చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కాగా మరొకరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పీఎం మోడీ గురించి ట్రంప్ మాట్లాడుతూ, నేను ఇండియాని చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఒకప్పుడు అక్కడ లీడర్షిప్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేది. కానీ మోడీ దాదాపు 12 సంవత్సరాలుగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ లీడర్ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ గతంలో కూడా చాలాసార్లు మోడీ లీడర్షిప్ను ప్రశంసించారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు ప్రస్తావించడం ఇంటర్నేషనల్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. ఇక 4వ ఇంట్రెస్టింగ్ విషయం, యూరోప్లో ప్రస్తుతం పెద్ద డిప్లొమాటిక్ కాంట్రవర్సీ నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల జరిగిన G7 సమిట్లో ఇద్దరు చాలా స్నేహపూర్వకంగా కనిపించారు, కలిసి మాట్లాడారు. అనేక సందర్భాల్లో డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ సమిట్ ముగిసిన తర్వాత ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మెలోనీ తనతో ఫోటో కోసం చాలా ప్రయత్నించిందని, తనతో ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్గా ఎదురు చూసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇటలీలో పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. దీనికి స్పందించిన జార్జియా మెలోనీ నేరుగా వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఇటలీ ఎప్పుడు ఎవరి దగ్గర వేడుకోదని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం తర్వాత ఇటలీ ఫారిన్ మినిస్టర్ తన అమెరికా విజిట్ను క్యాన్సిల్ చేశారు. పలువురు ఇటాలియన్ మినిస్టర్స్ మెలోనీకి మద్దతు నిలిచారు. అపోజిషన్ పార్టీస్ కూడా ఈ విషయంలో మెలోనీకి సపోర్ట్ ప్రకటించాయి. దీంతో యూరోప్ అండ్ అమెరికా మధ్య కొత్త డిప్లొమాటిక్ టెన్షన్ మొదలైందని అనలిస్ట్స్ అభిప్రాయపడుతున్నారు. FATF వైస్ ప్రెసిడెంట్గా భారతీయ అధికారి ఎన్నిక కావడం గురించి మాట్లాడుకుందాం. అసలు విషయం ఏమిటి అంటే, FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ వాచ్ డాగ్ ఆర్గనైజేషన్లో భారత సీనియర్ డిప్లొమాట్ వివేక్ అగర్వాల్ గారు
వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అసలు FATF అనేది ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ లాంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థ. FATFలో మొత్తం 40 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఈ దేశాల ప్రతినిధులు కలిసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ఎన్నుకుంటారు. అంటే వివేక్ అగర్వాల్ గారి ఎన్నిక వెనుక అనేక దేశాల మద్దతు ఉంది. అందుకే దీనిని ఇండియాకి ఒక పెద్ద డిప్లొమాటిక్ విన్గా చూస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, FATF వైస్ ప్రెసిడెంట్ పదవి వల్ల ఇండియాకి అసలు ఏం లాభం, దీనివల్ల డబ్బులు వస్తాయా అంటే ఇందులో డైరెక్ట్గా ఇండియాకి డబ్బులు రావు, ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు కూడా రావు. కానీ గ్లోబల్ ఫైనాన్షియల్ పాలసీస్ రూపకల్పనలో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారిగా పెరుగుతుంది. ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్, హవాలా ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ మనీ నెట్వర్క్స్ వంటి అంశాలపై జరిగే డిస్కషన్స్లో ఇండియా మాటకు మరింత ఇంపార్టెన్స్ లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ పాకిస్తాన్ పేరు కూడా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ గతంలో FATF గ్రే లిస్టులో చాలా కాలం కొనసాగింది. ఆ టైంలో పాకిస్తాన్ ఎకానమీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, ఇంటర్నేషనల్ లోన్స్ పొందడం కష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇమేజ్ దెబ్బతింది. ఇండియా ఎప్పటి నుంచో పాకిస్తాన్లోని కొన్ని టెర్రర్ గ్రూప్స్కి ఫండింగ్ అందిస్తుందని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు FATF లీడర్షిప్లో ఇండియా ప్రజెన్స్ పెరగడం వల్ల ఈ అంశాలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఏర్పడింది. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి, FATF వైస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఇండియా ఒంటరిగా ఏ దేశాన్ని గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. అలాంటి నిర్ణయాలన్నీ మిగిలిన దేశాల సమిష్టి నిర్ణయాల ద్వారానే తీసుకోబడతాయి. అయినా కూడా ఇండియాకి ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ డిస్కషన్స్లో మరింత ఇన్ఫ్లుయెన్స్ లభించడం మాత్రం ఖాయం. ఇక సౌత్ ఏషియాలో కూడా పరిస్థితులు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ISIS టార్గెట్స్పై డ్రోన్ స్ట్రైక్స్ నిర్వహించామని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఈ క్లెయిమ్స్ను పూర్తిగా ఖండించింది. పాకిస్తాన్ అధికారుల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్స్ తమ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయని, కానీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని విజయవంతంగా ఇంటర్సెప్ట్ చేసి కూల్చేశాయని తెలిపారు. అయితే ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని ఇస్లామాబాద్ తెలిపింది. ఈ పరిణామం ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరోప్, అమెరికా ఇలా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వేగంగా మారుతున్న జియోపొలిటికల్ పరిస్థితుల మధ్య ఇండియాకి FATFలో వచ్చిన ఈ కీలక బాధ్యత మాత్రం దేశానికి ఒక ముఖ్యమైన డిప్లొమాటిక్ అచీవ్మెంట్గా నిలిచింది. FATF వంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్లో భారత ప్రతినిధి లీడర్షిప్ స్థాయికి చేరుకోవడం ద్వారా ఇండియా ఇన్ఫ్లుయెన్స్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే FATFలో ఇండియాకి వచ్చిన కీలక పదవి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ తీసుకొచ్చిన కొత్త షిప్పింగ్ రూల్స్, ట్రంప్ మెలోని డిప్లొమాటిక్ క్లాష్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.